కార్తీక్ వెనక్కి వస్తే అందరికీ వస్తుంది ఎందుకు ముందర మీరు ఈ షేప్ పెట్టినారు కదా, దాన్ని వీళ్ళు ఈ షేప్ పెట్టుకోవచ్చు. పాయింట్ వాటర్కి కొడితే మూడు సైడ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం అనేది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. ఆ విధంగానే ఈ శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కుటుంబ నాయకులందరం కలిసి కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 240 పనులు 27 కోట్ల రూపాయలతో జనవరి 24న మనం శంకుస్థాపన చేసుకున్నాము. శంకుస్థాపన చేసిన రోజే 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట ఇచ్చాము. ఆ మాట ప్రకారం 22వ తారీఖు మార్చి 22వ తారీఖు ఈ 240 పనులు కూడా ఉదయం 10 గంటలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న 26 డివిజన్లో కూడా ఒక పండుగ వాతావరణంలో జరగబోతున్నాయి. ఎల్లుండి 22వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు ఎక్కడికక్కడ ఆయా డివిజన్లో ఉన్న పనుల్ని కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ముఖ్య అతిథులుగా, ప్రజలే ప్రారంభకులుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రజలందరూ కూడా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏదైతే ఎల్లుండి ఆదివారం ఉదయం 10 గంటలకు 240 పనులు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామో ఆ కార్యక్రమంలో మీ ఏరియాలో ప్రజలందరూ కూడా భాగస్వాములై కూటమి నాయకులు ముఖ్య అతిథులుగా ఉండి ప్రజల చేత ఈ ప్రారంభోత్సవాలు చేపడతాయి. కాబట్టి మీ ఏరియాల్లో, మీ డివిజన్ పరిధిలో ఉన్న మీ ఏరియాల్లో ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న 26 డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ రూరల్ ఆఫీస్లో ప్రతి వారం కూడా ప్రతి శుక్రవారం ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతోంది. ఇందులో ప్రజల తరఫు నుండి వచ్చిన అర్జీలన్నింటినీ కూడా పరిశీలించి ఏ సమస్యలున్నా వెంటనే స్థానిక నాయకుల్ని ఆ ఏరియాకి వెళ్ళి దాన్ని అటెండ్ అయ్యి దాని ఇంపార్టెన్స్ని బట్టి ఇమీడియట్గా రాబోయే నిధుల్లో వాటిని ఇంక్లూడ్ చేయడం కూడా జరుగుతోంది. ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాకుండా మిగతా రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని సమస్యల్ని కూడా పరిశీలించి వాటిని త్వరితగతిన పరిష్కరించడం కోసం ఈరోజు మన శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు పర్సనల్గా ప్రతి అర్జీని కూడా చూస్తూ ఈరోజు ఆ సమస్య పరిష్కారం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇప్పటికి వరకు వచ్చిన అర్జీలను కూడా మ్యాక్సిమం ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చడానికి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ రాబోయే కూడా వెంటనే పరిశీలించి స్థానిక నాయకుల్ని కూడా అలర్ట్ చేసి అవన్నీ తీర్చడానికి కూడా ఈరోజు తగు చర్యలు తీసుకుంటున్నారు. స్థానికులు కూడా ఈరోజు ఎంతో నమ్మకంతో, నెల్లూరు రూరల్ ఆఫీస్ మీద నమ్మకంతో వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. రిప్రజెంట్ చేసిన సమస్యలన్నీ కూడా అటు మా పరిధిలో ఉన్నవన్నీ ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిధిలో ఉన్నవన్నీ ఇక్కడ చూసి, అలాగే రాష్ట్ర పరిధిలో ఉన్నవి ఏమైనా ఉంటే కూడా స్టేట్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కారానికి ప్రజా దర్బార్ ఎంతగానో కృషి చేస్తుంది. ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా ప్రతి సమస్యని కూడా
ప్రతి శుక్రవారం రూరల్ ఆఫీస్లో జరిగే ప్రజా దర్బార్ దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. తప్పకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి అర్జీకి పరిష్కారం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.